సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అంటే ముఖ్యమంత్రిత్వంలో రాజ్యాంగాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని ఒక దళిత వర్గానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే రచింపబడిన రాజ్యాంగాన్ని అడుగడుగున ధిక్కరిస్తూ ఉన్నది, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. రాజ్యాంగాన్ని అనుసరించడానికి ఈ ప్రభుత్వం ఆసక్తి చూపటం లేదు. ఐ డోంట్ నో ద రీజన్. అంబేద్కర్ వ్రాసారని, ఒక దళితుడు వ్రాసిన రాజ్యాంగాన్ని నేనెందుకు అమలు చేయాలన్నా ఒక అహంకారపూరితమైన ఆలోచన ప్రభుత్వానికి ఏమైనా ఉన్నదా లేదా నాకైతే తెలియదు. కానీ అడుగడుగున రాజ్యాంగాన్ని ధిక్కరించి వ్యవహరిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 ప్రకారం భావ స్వేచ్ఛనిచ్చింది ప్రతి పౌరుడికి సమానంగా. వారి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ భారతదేశ పౌరులందరికీ ఇచ్చింది ఆర్టికల్ 19. కారణం తెలియదు కానీ ఈ ప్రభుత్వం ఆర్టికల్ 19 చూస్తే భయపడుతూ ఉన్నది, గజగజ వణుకుతూ ఉన్నది. అందుకే ఎవరైనా నిరసన తెలియచేస్తుంటే ఈ ప్రభుత్వం కాళ్ళు గజగజ వణుకుతూ ఉన్నది. నిరసన తెలియజేయడానికి ఆర్టికల్ 19. ప్రజాస్వామ్య ప్రభుత్వం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి, మీరు డిక్టటోరియల్ గవర్నమెంట్ కాదు నడిపేది. భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఇదొక ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇదొక ఫెడరల్ వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ రెండు అనుసంధానం చేసుకుంటూ రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని రాజ్యాంగానికి అనుసారంగా, రాజ్యాంగానికి అనుకూలంగా మనం ముందుకు వెళ్ళాలి. ఈ చిన్న విషయాన్ని మీరెందుకు విస్మరిస్తున్నారో తెలియటం లేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. నిరసన తెలియజేస్తుంటే మీరెందుకు భయపడుతున్నారు? నిరసనకారులను రోడ్డు మీదకి రానియకుండా మీరెందుకు నిర్బంధం చేస్తున్నారని నేను అడుగుతున్నా. ఈ హౌస్ అరెస్టుల గొడవ ఏంటి? నేను చాలా కాలం పోలీస్ అధికారిగా ఉన్నా, 40-45 ఏళ్ల నుంచి పోలీసు వ్యవస్థ గురించి నాకు తెలుసు. మీరు ఇది వినాలి, డీజీపీ గారు కానీ వారి అనుయాయులు కానీ ఇంటెలిజెన్స్ వారు కానీ మా ఇది డిఫెక్టో హోమ్ మినిస్టర్ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేషీ కానీ వినాలి. మీరు ముఖ్యమంత్రి అయి రాష్ట్ర పరిపాలన చేపట్టిన తర్వాత చేసిన హౌస్ అరెస్టులు లెక్క వేస్తే దాదాపు గత 25 ఏళ్ళుగా పోలీసు వ్యవస్థలో అన్ని హౌస్ అరెస్టులు చేయలేదు. పాత్రికేయులారా అర్థమైందా? గత 25 సంవత్సరాలుగా పోలీసు శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హౌస్ అరెస్టులన్నీ ఒక పక్క లెక్క వేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, గౌరవ గౌతమ్ సవాంగ్ గారు డీజీ అయిన తర్వాత మన 13 జిల్లాల్లో ఈ చిన్న రాష్ట్రంలో చేసిన హౌస్ అరెస్టులు ఎక్కువగా ఉన్నాయి చెప్పడానికి చాలా బాధపడుతున్నా. అంటే ఆర్టికల్ 19 ఈ ప్రభుత్వం ఇనుప పాదాల కిందేసి తొక్కుతూ ఉన్నది. హౌస్ అరెస్టుల పేరిట పౌరులకు ఇచ్చిన భావ స్వేచ్ఛను తొక్కుతూ ఉన్నది, నిర్బంధిస్తూ ఉన్నది. ఏమండి, పులివెందల గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ ఒక గ్రామంలో 12వ తారీఖున, ఈ నెల 12వ తారీఖున కడప జిల్లా పులివెందల నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం, లింగాల మండలం పెదకోడాల గ్రామం. ఆ గ్రామంలో 35 సంవత్సరాల వయసు కలిగిన ఒక దళిత మహిళ నాగమ్మ అనే మహిళను ఘోరంగా మానభంగం చేసి రాళ్లతో ఆమెను తల శరీరం అంతా కూడా రాళ్లతో ఇష్టం వచ్చినట్లుగా ఛిద్రం చేసి
ఇంకా చెప్పాలంటే కొంచెం బాధగా ఉంది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ చెప్పనలవగాని చోట్ల కూడా రాళ్లతో కొట్టి, రాళ్ళు ఆ ప్రైవేట్ పార్ట్స్ మీద వదిలేశారట. ఇంత హీనమైన, ఇంత ఘోరమైన ఒక దళిత మహిళను హింసించి మానభంగం చేసి రాళ్లతో కొట్టి, రాళ్లతో ఆమె ప్రైవేట్ పార్ట్స్ చెప్పనలవగాని చోట్ల కూడా రాళ్లతో గుచ్చి కొట్టి ఆ రాళ్ళను అక్కడే వదిలేశారట. ఆ శవాన్ని చూచిన పోలీస్ అధికారి, సీనియర్ ఆఫీసర్ చెలించిపోయినాడట. వాట్ ఈస్ దిస్? ఏమిటంత ఘోరం? ఆఫ్ఘనిస్తాన్లోనూ ఎవరైనా మన యుద్ధ ఖైదీలో ఎవరైనా దొరికితే కూడా ఎంత ఘోరంగా హింసించరు. ఆ రకంగా చేసి మానభంగం చేస్తే ఒక దళిత మహిళను, ఢిల్లీలో బస్సులో జరిగిన నిర్భయ కేసు దీంతో పోలిస్తే చిన్నది. పాత్రికేయ సోదరులారా దయచేసి వినాలి. ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు, ఆ బస్సులో జరిగిన మానభంగం దీంతో పోలిస్తే చిన్నది. ఇక్కడ ఒక దళిత మహిళ, 35 ఏళ్ల దళిత మహిళ ఘోరంగా మానభంగం చేయబడి, హత్య చేయబడి, హీనాది ఇంకా నీచంగా చేశారు. దిశ, హైదరాబాద్లో జరిగిన దిశ హత్య కేసు దీంతో పోలిస్తే చాలా చిన్నది. దురదృష్టం, అక్కడ అగ్రకులాల మహిళలు అయి ఉండొచ్చు, ఇక్కడ ఒక దళిత మహిళ కనుక ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో జరిగితే కనీసం వెళ్ళి పలకరించరండి? మానవత్వం ఉండొద్దండి ముఖ్యమంత్రి గారికి? నేనంటున్నా, మానవత్వం లేని ముఖ్యమంత్రి మీరు, కఠిన హృదయం కలిగిన ముఖ్యమంత్రి మీరు. మీ నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద ఇంత ఘోరంగా, నీచంగా మానభంగం చేయబడి, రాళ్లతో ఇష్టం వచ్చిన శరీరం అంతా కూడా ఛిద్రం, అంటే ముక్కల్లాగా అనమాట, ఛిద్రం చేయబడి, ఆమె ప్రైవేట్ పార్ట్స్లో కూడా రాళ్లతో గుచ్చితే వెళ్ళరండి మీరు మీ నియోజకవర్గానికి? పలకరించరండి ఆ దళిత కుటుంబాన్ని? పోలీసులకు ఆదేశాలు జారీ చేయరండి మీరు? ఎవరు ఈ దుర్మార్గులు? ఇంత నీచంగా ఘోరంగా వ్యవహరించిన వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకొని చర్యలు తీసుకోండి. నిర్భయ కేసు కంటే గట్టిగా చేయండి, దిశ కేసు కంటే గట్టిగా చేయండి అని ఆదేశించవాలని. అంటే దళితులు అయితే చేయరా ముఖ్యమంత్రి గారు? దళిత మహిళ చస్తే ఓకేనా? దళిత మహిళ ఏమిటి సార్, ఏమిటి గుండె చెరువైపోతుంటుంది ఇటువంటివి విన్నప్పుడు. ముఖ్యమంత్రి గారు, దళిత మహిళ చస్తే దిక్కులేందేనా? ఎవరు పట్టించుకోరా? దళిత మహిళ గతి ఇంతేనా మీ ముఖ్యమంత్రిత్వంలో? చెలో పులివెందలని పెట్టి మా తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు, కొంతమంది మహిళా సంఘాల వాళ్ళందరూ పులివెందలు వస్తాము, ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శిస్తామంటే రానివరా? హౌస్ అరెస్టులు చేస్తారా? మీదొక పరిపాలన అండి. గౌతమ్ సవాంగ్ గారు, ఇదొక పరిపాలన అండి మీది. పోలీసు వ్యవస్థ వ్యవహరించవలసిన తీరు ఇదేనా? పత్రికేయ సోదరులారా, పోలీసు వ్యవస్థ వ్యవహరించవలసిన తీరు ఇదేనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఏమండి వెళ్ళకూడదా? వాళ్ళకి స్వేచ్ఛ లేదా? ఏమన్నా వాళ్ళకి ఏమన్నా వీసాను, పాస్పోర్ట్ కావాలా టు విజిట్ పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ? ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలా? ఎక్కడికక్కడ అడుగడుగున మహిళలందరినీ ఇంట్లో నిర్బంధం చేసేస్తారు. మీ పోలీసులందరూ కూడా ఈ గృహ అరెస్టులకు సరిపోతున్నారు, హౌస్ అరెస్టులకి. ఎవరో ఈ కేసులాట, ఎవరో ఇద్దరు మైనర్ బాలురు, ఒక అతనికి 16 ఏళ్ళు, ఒక అతనికి 15 ఏళ్ళట. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జూనియర్ హోమ్కి, బాలురు గృహం ఉంటుంది అక్కడికి పంపించారట. నేను అడుగుతున్నా, ఈ రోజున నేను అడుగుతున్నా, సవాంగ్ గారిని అడుగుతున్నా,
ఎందుకింత అస్తవ్యస్తంగా వ్యవహరిస్తుంది? పులివెందుల్లో పోలీసు వ్యవస్థ ఎందుకింత అస్తవ్యస్తంగా వ్యవహరిస్తుంది? 2 మైనర్ బాలికలు, 35 ఏళ్ల వయసున్న ఒక బలాఢ్యురాలు. ఇక్కడ వినాలి సార్ పాత్రికేయ సోదరులు, దయచేసి కొంచెం నేను మనసుతో మాట్లాడుతున్నా. ఈ ప్రెస్ మీట్ కొంచెం నేను మనసుతో మాట్లాడుతున్నా. దయచేసి ఐ రిక్వెస్ట్ యువర్ అటెన్షన్. మీకు నమస్కారం చేస్తున్నా, దయచేసి వినండి. 35 ఏళ్ళ నాగమ్మ, కాయ కష్టం చేసుకునే నాగమ్మ, కష్టపడి పనిచేసే నాగమ్మ, బలాఢ్యురాలు కనపడుతున్న నాగమ్మ, ఆమెనట 2 బాలురు 16-15 ఏళ్ల వయసున్న వాళ్ళు మానభంగం చేసి రాళ్లతో కొట్టి చంపి, ఆమె ప్రైవేట్ పార్ట్స్లో కూడా రాళ్లతో గుచ్చి కొట్టి ఇంత హీనాధీనంగా చేశారంట. నమ్ముతారా సార్? ఆ ఇద్దరిని ఒక్క చేత్తో కొట్టి పడేస్తుంది వాళ్ళిద్దరిని. ఆ దళిత మహిళ, ఆ నాగమ్మ వాళ్ళిద్దరిని వదిలితే కొట్టి అవతల పడేస్తుంది. కోడి పీక పిసికినట్టు పిసికేస్తుంది వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరిని అరెస్ట్ చూపించి తూతు మంత్రం చేస్తారు ఆ ముఖ్యమంత్రి గారు. ఇదేమి న్యాయం సార్? దీని వెనక ఎవరున్నారు? ఎవరో పెద్ద మనుషులు దీని వెనక? తేల్చండి అని అడగటానికి వెళ్తే ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తారా? ఎక్కడికక్కడ నిర్బంధిస్తారా? ఏమి సార్ ఇది? ప్రజాస్వామ్యం నడవదా మన రాష్ట్రంలో? ప్రజాస్వామ్యాన్ని నడవనివరా? నేను ప్రశ్నిస్తున్నా, మీరెందుకు ఇంత తప్పిదం చేశారు? ముఖ్యమంత్రిగా చీఫ్ మినిస్టర్, యూ కమిటెడ్ ఎ మిస్టేక్ బై నాట్ విజిటింగ్ దట్ విమెన్. డెడ్ బాడీ అక్కడ ఉండగానే మీరు వెళ్ళినట్లయితే ఇంకో రకంగా ఉండేది ఈ కేసు దర్యాప్తు. పాత్రికేయ సోదరులారా, ఆ శవం అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో వెళ్ళి ఆ గూడాల గ్రామానికి వెళ్ళి ఆ శవాన్ని చూస్తే దర్యాప్తు ఇంకో రకంగా ఉండేది. రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా సంతోషపడే రీతిలో దర్యాప్తు ఉండేది. మీరు వెళ్ళకపోవటం మీరు చేసిన ఘోరమైన తప్పిదం. దిస్ ఇస్ ఎ గ్రేవ్ మిస్టేక్ ఆన్ యువర్ పార్ట్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఒక దళిత మహిళ చస్తే నిర్లక్ష్యం వహించారు మీరు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఒక దళిత మహిళ చస్తే మీరు పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా వ్యవహరించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇది పాడియా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? నేను అడుగుతున్నా ఈ రోజున. అదే ఇంకెవరైనా మీరు ఈ రకంగా నిర్లక్ష్యం వహిస్తారా? డోంట్ యూ విజిట్ దర్ ప్లేస్ ఇమ్మీడియట్లీ? హెలికాప్టర్కి పోతే రాకెట్ వేసుకొని వెళ్ళి ఉండేవాళ్ళు ఇంకా వేగంగా. ఒక దళిత మహిళ కనుక మీరు పట్టించుకోలేదు, మీ ఆదరణకు నోచుకోలేదు, మీ చూపుకు నోచుకోలేదు ఆ దళిత మహిళ. మీరు వెళ్ళకపోగా కనీసం సరైన సూచనలు కూడా ఇవ్వలేదు, డైరెక్షన్స్ ఇవ్వలేదు. జాగ్రత్తగా చేయండి అని నేను అడుగుతున్నా ఈ రోజున. లీవ్ అసైడ్, వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు మాకు అక్కర్లా, ఎవరు సింపథైజర్సు మాకు అక్కర్లా. ముద్దాయిలు ఎవరు సింపథైజర్సు, చనిపోయిన అమ్మాయి ఎవరు సింపథైజరు, లీవ్ అసైడ్. ఒక దళిత మహిళకు ఇంత ఘోరాతి ఘోరమైన ఇది జరిగితే ముఖ్యమంత్రి గారు వెళ్ళొద్దండి? మహిళా హోంమంత్రి పరుగులు తీయొద్దండి? కారు లేకపోయినా హెలికాప్టర్ లేకుండా పరిగెత్తి వెళ్ళాల పులివెందులకి. ఆమె కూడా వెళ్ళలేదు, డీజీపీ గారు వెళ్ళలేదు, ఏ సీనియర్ అధికారి వెళ్ళలేదు. 2 బాలురు, గంగరాజు అంట 16 ఏళ్ళంట, గౌతమ్ అంట 15 ఏళ్ళట. వీళ్ళిద్దరు కూడా సేమ్ క్యాస్ట్ అంటే ఇద్దరిని అరెస్ట్ చేశారంటే పంపించాను. అయిపోయింది, కేసు అయిపోయింది, దాని కర్మ కాలిపోయింది. చనిపోయిన ఆ నాగమ్మ కర్మ కాలిపోయింది, ఫినిష్. పైగా వెళ్ళి మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్ళి ఆ కుటుంబాన్ని బెదిరిస్తారంట. మీరేమైనా చెప్పినా, తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి అడిగినా కూడా మాకేం తెలియదని చెప్పాలని బెదిరిస్తారట. ఇది ఎక్కడ న్యాయం సార్? మనం ఎక్కడుంటున్నాం సార్? గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ నాగమ్మ కేసులో మీరు ముఖ్యమంత్రిగా చేసిన ఈ పాపం, చేసిన ఈ ఘోరం, చేసిన ఈ తప్పిదం మిమ్మల్ని వెంటాడుతుందని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్నా. ఏంటి సార్ అంతకంటే చేయాల్సింది? ఇంతకంటే ఏమి ముఖ్యమైన కార్యక్రమం ఉంది సార్?
మొన్న మీరు ఢిల్లీ వెళ్ళారు సార్ ముఖ్యమంత్రి గారు. ఇక అసలు విషయానికి కూడా వస్తా. ఇది ఎటు మీరు వదిలేశారు ఈ కేసుని, ఆ దళిత మహిళ కర్మగాలింది అది. మీరు మొన్న ఢిల్లీ వెళ్ళారు సార్, ఎందుకు వెళ్ళారు? ఏ స్ట్రైట్ క్వశ్చన్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే చెప్పాలి ఎందుకు వెళ్ళారో. అమిత్ షా గారితో మీరేం మాట్లాడారు? కేంద్ర హోంమంత్రి గారితో. నేనంటున్నాను, మీరు కేంద్ర హోంమంత్రి గారితో సిబిఐకి సిఫార్సు చేయించుకోవటానికి వెళ్ళారా? సిబిఐకి సిఫార్సు చేయించుకోవటానికి వెళ్ళారా? మీ బాబాయ్ వివేకానందరెడ్డి గారి కేసు, పాప ఆయనంతా పాప ఏమంటారు, అమాయకుడు కాదండి, దురదృష్టం. ఆయనంత దురదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు. మీ తండ్రితో పాటు పుట్టి, ఆ కుటుంబంలో పుట్టి, ముఖ్యమంత్రి, ఈనాటి ముఖ్యమంత్రికి బాబాయిగా, ఆనాటి ముఖ్యమంత్రికి తమ్ముడుగా ఉన్న ఆ వ్యక్తి ఎంత దురదృష్టవంతుడండి. అతనిని ఎవరు చంపారో ఆ పేర్లు బయటకు రాకుండా చూస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకేనా మీరు వెళ్ళింది? నేను అడుగుతున్నాను. మీరు అమిత్ షా గారితో ఈ విషయం మాట్లాడటానికే వెళ్ళారనేది గుప్పమంటుంది రాష్ట్రం అంతా కూడా. అందరూ అదే అంటున్నారు. ఇందులో ఒక ముఖ్యమైన వ్యక్తి, మీకు ముఖ్యమైన వ్యక్తి, మీ కుటుంబానికి కావలసిన వ్యక్తి ఇందులో ఉన్నాడు కనుక, మంచి అధికారంలో ఆయన కూడా ఉన్నాడు కనుక ఆయన పేరు బయటకు రాకుండా సిబిఐని సిఫార్సు చేయమని అడగటానికి వెళ్ళారని నేను అంటున్నా. కాదని చెప్తారా? కెన్ యూ డిస్క్లోజ్ that what was the discussion between you and the honorable home minister of this central union ministry? చెప్పగలరా సార్? అసలు ఏమిటి, ఎందుకంత కాలం పడుతుంది సార్? ఎప్పుడో 2019 మార్చి 15వ తారీఖున చనిపోయిన ఆనాటి ముఖ్యమంత్రి గారి తమ్ముడు, ఈనాటి ముఖ్యమంత్రి గారి బాబాయ్ ముద్దాయిలు దొరకలేదంటే ఎంత సిగ్గుచేటండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకేమీ వెలితిగా కనపడలేదా? సవాంగ్ గారు డీజీపీగా మీకేమీ అనిపించటం లేదా? ఇంతకాలం సిబిఐ కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అర్థం అవట్లా. కేసు ఏమైందో తెలీదు. కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? రాష్ట్రపతులకు తెలియాల్సిన అవసరం లేదా? ఫ్రమ్ దిస్ డేస్ ఈ వేదిక మీద నుంచి పాత్రికేయుల ద్వారా, పాత్రికేయుల సమక్షంలో నేను గౌరవ హైకోర్టుని 2 చేతులు జోడించి నేను అడుగుతూ ఉన్నా, ఆ కేసు ప్రస్తుత పరిస్థితిని రాష్ట్ర ప్రజలకు తెలియచేయండి. వీఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ టు నో హూ కిల్డ్ దట్ జెంటిల్మన్. మంచి మనిషి, వివాదరహితుడు ఆయన. మా రాజకీయంగా మా ప్రత్యర్థి కావచ్చు, కానీ వివాదరహితుడు, మంచి వ్యక్తి. రాష్ట్ర పౌరులుగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము కనుక ఏ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే దయతోటి ఆదేశాలు జారీ చేసిందో సిబిఐకి ఇన్వెస్టిగేట్ చేయమని, ది ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ దట్ కేస్, ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియచేయాలని చెప్పి కూడా గౌరవ హైకోర్టుని 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ నేను అడుగుతూ ఉన్నా. ఈ ముఖ్యమంత్రి గారు ఆ కేసు సజావుగా సాగనివ్వరు. దిస్ ఇస్ ఏ ఓపెన్ ఫ్యాక్ట్. ఈ ముఖ్యమంత్రి గారు తన బాబాయిని చంపిన ముద్దాయిల్ని వెలికి తీయటానికి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఇట్స్ ఎ ఓపెన్ ఫ్యాక్ట్, ఎవ్రీబడి నోస్ ఇట్. ఎందుకంటే ఆనాడు అంత బీరాలు పలికి హైకోర్టులో వేసి సిబిఐకి ఇవ్వమని ఆయన వేసిన పిటిషన్ను ఆయనే వెనక్కి తీసుకున్నాడు, మనకు తెలుసు. మా అన్న, మా పెదనాన్న కొడుకు ముఖ్యమంత్రి గారు ఈ కేసులో ఇంట్రెస్ట్ చూపించటం లేదని చనిపోయిన వివేకానందరెడ్డి గారి కూతురు మాట్లాడింది మనకు తెలుసు. అందుకే దిస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు నో హూ హాజ్ కిల్డ్ హిస్ బాబాయ్ వివేకానందరెడ్డి. అలా బాబాయిని ఎవరు చంపారో తెలుసుకోవటానికి ఇష్టపడటం లేదు, ఆసక్తి చూపించడం లేదు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. అందరికీ తెలుసు ఆ విషయం. అందుకైనా మీరు వెళ్ళింది? మీ వాడిని కాపాడుకోవటం కోసమేనా మీరు అమిత్ షా గారిని కలిసింది?
అదేం రాష్ట్ర ప్రయోజనాల గురించి మీరేం వెళ్ళరు, ఏమి అడగరు. అక్కడ మాకు తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మీ సొంత విషయంలోనే వెళ్ళింది మీరు. అవునా కాదో చెప్పండి. పోనీ మీరు చెప్పండి, వాట్ ఈస్ ది స్టేజ్ ఆఫ్ దిస్ కేస్? ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉంది? ఎక్కడ సిబిఐ అధికారులు? ఏ ఊళ్ళో ఉన్నారు ఈ రోజున సిబిఐ అధికారులు? ఏ ఊళ్ళో ఎవరిని ఎంక్వైరీ చేస్తున్నారు? ఎవరిని విచారణ చేస్తున్నారు? ఎక్కడ దర్యాప్తు చేస్తున్నారు? ఏమైంది ఆ కేసు? కోల్డ్ స్టేజ్లోకి పోయిందా? చెప్పమని చెప్పి కూడా మేము గౌరవ అంత పెద్ద మనిషికే కేసు అట్లయితే ఈ నాగమ్మ కేసు నేను అడగటం ఏంటి ఇది? అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నాను. నేను అప్పుడే గుర్తొస్తుంది, వీళ్ళ నాన్నగారు గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంటుంటారు ఒక మాట, పాత్రికేయ సోదరులారా మీరు కూడా గుర్తు చేస్తున్నాం. కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి అంటే పిన్నికి బంగారు గాజులు చేయిస్తామన్నాడంట అనే మాట పదే పదే వాడుతుంటారు ఆయన. కన్న తల్లికి అన్నం పెట్టని వాడు పినతల్లికి బంగారు గాజులు చేస్తున్నాడట. సొంత నియోజకవర్గంలో జరిగిన పాత్రికేయ సోదరులారా అది ఈ కామెంట్ మీరు వినాలా. కన్న తల్లికి అన్నం పెట్టలేని వాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తాడట. సొంత నియోజకవర్గం పులివెందల్లో జరుగుతున్న ఈ ఘోరమైన హత్య కేసులో, నాగమ్మ హత్య కేసులో, ఒక దళిత మహిళ హత్య కేసులో న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రం అంతా చేస్తాడంట. ఈజ్ ఇట్ బిలీవబుల్? నమ్మశక్యమా? నేను కొంచెం బాధతోటే మాట్లాడుతున్నా. స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం, ఇంత బ్రహ్మాండమైన రాజ్యాంగం, ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనటువంటి ప్రజాస్వామ్యం దేశానికి ఇచ్చిన ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత కూడా దళితుల పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇంకెప్పుడు బాగుపడతారండి దళితులు? మీరు ఎన్ని రిజర్వేషన్లు ఇస్తే ఉపయోగం ఏంటండి? మీరు ఎన్ని చట్టాలు చేస్తే ఉపయోగం ఏంటి? ఎన్ని శాసనాలు చేస్తే ఉపయోగం ఏంటి? అమలు చేసేవాడికి చిత్తశుద్ధి లేకపోతే, అమలు చేసేవాళ్ళు ఈనాటి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు అయితే, అమలు చేసేవాళ్ళు ఇటువంటి అధికారులు అయితే ఏమి న్యాయం జరుగుతుందండి? వాట్ ఈస్ ద యూస్ ఇన్ మేకింగ్ యాక్ట్స్, లాస్? చట్టాలు చేయటం వల్ల ఏమిటి ఉపయోగం అని చెప్పి నేను అడుగుతున్నా. మనసులో బాధతో మాట్లాడుతున్నా, నేను ఒక ఆవేదనతో మాట్లాడుతున్నా. ఎన్ని శాసనాలు చేసినా, చట్టాలు చేసినా అమలు చేసేవాడికి చిత్తశుద్ధి లేకపోతే ఇవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు కావా ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఆ రోజున నాగమ్మ చనిపోయిన రోజున పులివెందుల మీ నియోజకవర్గానికి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళినట్లయితే దట్ కేస్ వుడ్ హావ్ బీన్ ఇన్ ఎ డిఫరెంట్ లైన్. మీరు వెళ్ళినట్లయితే ఇంకో రకంగా ఉండేది, న్యాయం జరిగి ఉండేది ఆ మహిళకి. ఇప్పుడేముంది? ఇద్దరు చిన్న కూరలు, ఆ చిన్న కూరలు ఇద్దరిని నేను చెబుతున్నా. నేను ఆ నాగమ్మని బతికిద్దాం, మనం నాగమ్మని లేపుదాం, మనం వీళ్ళిద్దరిని ముందు పడదాం. ఇద్దరిని కొట్టి పడేస్తుంది నాగమ్మ. ఆ నాగమ్మ వీళ్ళిద్దరు అమ్మాయిని రేపు చేసి తలబాలు కొట్టి చంపేసి శరీరం అంతా ఛిద్రం చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ రాళ్లతో కొడతారా? రాళ్ళు అక్కడ నేను చెప్పలేను కదా, రాళ్ళు అక్కడ ప్రైవేట్ పార్ట్స్ మీద వదిలేస్తారా? పోలీస్ అధికారి, ఐ థ్యాంక్ దట్ మ్యాన్, చెల్లించిపోయినట్టు ఏమిట్రా ఈ ఘోరం అన్నట ఆ సీనియర్ అధికారి. థ్యాంక్స్ టు హిమ్. అందులో 10వ వంతు కూడా మీరు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో 10వ వంతు కూడా మీరు స్పందించలేదు సవాంగ్ గారు. మీరైనా వెళ్ళి ఉండాల్సింది, న్యాయం జరిగి ఉండేది. అంటే దళితుల పరిస్థితి మీ ముఖ్యమంత్రితో ఇంతేనా? మీరు డీజీగా ఉంటే రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఇంతేనా? వాళ్ళని కాపాడేవాళ్ళు, రక్షించేవాళ్ళు, ఆదుకునేవాళ్ళు, వాళ్ళకు న్యాయం చేసేవాళ్ళు లేరా? నేను అడుగుతున్నా హోమ్ మినిస్టర్ మేడం సుచరిత గారిని, మన అమ్మాయమ్మ, మన మాదిగల అమ్మాయమ్మ, 35 ఏళ్ల మహిళమ్మ, పొలంకి వెళ్తే ఆమెని 15 ఏళ్ళు 16 ఏళ్ల కుర్రాళ్ళు ఇద్దరు మానభంగం చేసి ఆమెను చంపేసి ఘోరాతి హీనాతి, మీకు నేను చెప్పలేను, నేను ఆ రకంగా చేశారంటమ్మా. మీరు వెళ్ళొద్దమ్మా, హోంమంత్రిగా వెళ్ళొద్దు తల్లి. మీరు
ఆ జిల్లా మంత్రులు వెళ్ళొద్దు, ఆ ఇన్ఛార్జి మంత్రి వెళ్ళొద్దు, అందరూ పలకరించొద్దు, ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వెళ్ళొద్దు, డిస్ట్రిక్ట్ ఎస్పీ వెళ్ళొద్దు, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వద్దు ఆ దళిత కుటుంబానికి. అంటే ముద్దాయిలు కూడా దళితులైతే ఇక పట్టించుకోరా? నేను ఈ రోజున డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను నాగమ్మ ఆ హత్య వెనుక, ఆ మానభంగం వెనుక ఉన్న అసలు సిస్సులైన వ్యక్తులు ఎవరు వెలికి తీయండి. సిబిఐకి ఇవ్వండి కేసు. లోకల్ పోలీసు న్యాయం చేయదు. అప్పుడే ఇద్దరు అమాయకులు పెట్టేశారు, ఇద్దరు కుర్రాళ్ళని. సిబిఐకి ఇవ్వండి మీకు ధైర్యం ఉంటే, మీకు నైతిక విలువలు ఉంటే. ఈ దళిత కుటుంబానికి న్యాయం చేయాలి, చనిపోయిన ఈ నాగమ్మకు న్యాయం చేయాలన్న ఆలోచన, నైతికత మీకు ఉంటే వెంటనే హ్యాండ్ ఓవర్ దిస్ కేస్, ఇన్వెస్టిగేషన్ ఫర్ సిబిఐ. మీ నిజాయితీని నిరూపించుకోండి, మీరు చేసిన తప్పును దిద్దుకోండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తున్నా. పాత్రికేయ సోదరులారా, మీరు ముఖ్యమంత్రి గారు తాను చేసిన తప్పును దిద్దుకోవాలి బై హ్యాండింగ్ ఓవర్ ది ఇన్వెస్టిగేషన్ టు సిబిఐ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి. లేకపోతే మీరు దళితులకు న్యాయం చేయాలన్న ఆలోచన మీకు ఎక్కడా లేనట్టే లెక్క అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, రాష్ట్రంలో వరుసగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూ ఉన్నది. అయినా కూడా చీమ కుట్టినట్లు లేదు. ఏదో దెబ్బ తగిలితే అప్పటికప్పుడు మందేసి కట్టేస్తున్నారు అంతే. శాశ్వత పరిష్కారం వైపు వెళ్ళటం లేదు. చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలన్న ఆలోచన మీకు, మీ పాలనా యంత్రాంగానికి లేదు. ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ, మీరు ముఖ్యమంత్రి గారు నాగమ్మ కేసు, పులివెందల కేసు, మీ నియోజకవర్గం కేసు, మీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా, అక్కడ శాసనసభ్యుడిగా మీరు వెంటనే సిబిఐకి ఇవ్వమని వ్రాయండి. వ్రాయకపోతే మీ ఈ పాపం మిమ్మల్ని వెంటాడుతుంది జీవితాంతం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అనకూడదు కానీ మీ కుటుంబానికి కూడా అంత మంచిది కాదు ఇటువంటి పనులు అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రిగా. యు సే ఆల్వేస్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. నేను క్రీస్తుని నమ్ముకున్నానని మీరు ఎప్పుడు చెబుతూ ఉంటారు. క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తిగా, ఒక క్రైస్తవ సమాజంలో ఒక వ్యక్తిగా మీరు అంటున్నారు కనుక నేను అంటున్నాను, నేను యేసు ప్రభువును ఒకసారి గుర్తు తెచ్చుకొని మీరు దయచేసి ఈ కేసును, ఆమె కూడా క్రైస్తవురాలే కనుక, ఆమె కూడా అట్టడుగు వర్గాలకు, దళిత వర్గానికి చెందిన ఆ బిడ్డ కనుక, ఆ అమ్మాయి హత్య కేసును సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతూ ఉన్నా. రెండవది, మీరెందుకు అమిత్ షా గారిని కలిశారు? అమిత్ షా గారిని కలిసింది వివేకానందరెడ్డి గారి హత్య కేసులో మీ వాడిని బయటకు తీసుకోవటం కోసమా? మీ వాడిని కేసులో పెట్టకుండా, మీ వాడిని అరెస్ట్ చేయకుండా సిబిఐని నిరోధించమని కోరటం కోసమా ఎందుకు వెళ్ళారు అని చెప్పి నేను అడుగుతున్నా. మూడవది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఇప్పుడు వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఏ స్థాయిలో ఉన్నది, వాట్ ఈస్ ది ప్రజెంట్ స్టేజ్ ఆఫ్ ది కేస్, మీరు చెప్పండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. గౌరవ హైకోర్టును కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు దయచేసి మీ నేతృత్వంలో మీ ఆదేశాల ప్రకారం సిబిఐ దర్యాప్తు చేస్తున్నది కనుక ఇప్పుడు ఈనాడు సిబిఐ ఎక్కడుందో కూడా తెలియట్లేదు. పత్రికల్లో కూడా మేము ఎక్కడ చూడలేదు, ఛానల్స్లో కూడా ఎక్కడ తెలియట్లేదు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా, మూటాముళ్ళ సర్దుకొని ఎవరైనా ఆదేశాల ప్రకారం వెనక్కి వెళ్ళారా? వీ డోంట్ నో ఎనీథింగ్. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ డార్క్నెస్ ఇన్ దట్ పర్టికులర్ ఇష్యూ. అందుకని గౌరవ హైకోర్టు కూడా వెంటనే ఆ కేసు ప్రజెంట్ స్థాయి ఏ స్థాయిలో ఉంది, ఏ స్టేజ్లో ఉన్నదో దర్యాప్తు కూడా రాష్ట్ర ప్రజలు, నథింగ్ రాంగ్, అయిపోయేంత వరకు రహస్యంగా ఉంచవలసిన అవసరం లేదు. స్టేజ్ టు స్టేజ్ పారదర్శకంగా దర్యాప్తు చేయాలి. మీరు సూపర్వైజ్ చేస్తున్నారు కనుక సిబిఐకి ఆ ఆదేశాలు ఇవ్వండి, ఏ స్థాయిలో ఉన్నదో కేసు చెప్పండి అని చెప్పి కూడా మేము కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యు ఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. ఆ జగన్మోహన్ రెడ్డి గారు 2 పాత్రలు చెప్పాను. ఈ కేసులో ఘోరంగా విఫలమైనారు, నాగమ్మ కేసులో. ఆ పాపం ఊరికే పోదు, జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐకి ఇవ్వమన్నాను. రెండవది, అమిత్ షాని ఆ వివేకానందరెడ్డి గారి కేసులో అసలు వాళ్ళని తప్పించమని కోరటం కోసం వెళ్ళారని నేను అంటున్నా. కాదని చెప్పవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ప్రజెంట్ స్టేజ్, ఇన్వెస్టిగేషన్ స్టేజ్ చెప్పాలి. మూడవది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దయతోటి
రాష్ట్ర ప్రజలకు ఉన్న ఈ అనుమానాలు కూడా తీర్చాలని చెప్పి కూడా నేను కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? ఎస్, అడగండి. రైట్, థ్యాంక్ యూ.